హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూర్య, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఘు యార్, పోనీ అమ్మకి ఇవ్వు. మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ అన్నా, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రేయ్ రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. షూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరు, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చెప్పే, పర్వాలేదు, ఏమనుకోను, చెప్పే. చంపి. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను. ఈయన నేను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మని చూడమన్నాను. ఎందుకు అందరూ నన్నే మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకు పంపించు. అమ్మనండి మీరా? అమ్మో, వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించవచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరక్కొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను, వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. అబ్బో, బాబు, ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500-600లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాట్ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా? నాకు గుర్తురాట్లేదేంటి? కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి, సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. ఆ నారాయణ రెడ్డిని వదలను. మా అన్నయ్యని చంపేసినంత మాత్రాన పార్టీ ఆగిపోదు. నో, ఐ నో, మా అన్నయ్య చనిపోయాడు, కానీ ఆయన సిద్ధాంతాలు చచ్చిపోలేదు, ఆశయాలు చచ్చిపోలేదు. నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటా పార్టీని. జానీబాయ్, మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్ చిన్నప్పుడు నాకు జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. తరికపాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని, ప్రజల్ని మేస్తారని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తారని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేసాం బాయ్.
థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాస్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వెళ్ళేదిరా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా. మీరే చెప్పాలి గురూజీ, ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపోయి తోటి అంటే వచ్చేస్తా అంటే రాక చేస్తుందా? రే వీణ సంక్రేజ్ చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురూజీ, కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాంటే? పోటీలో. థ్యాంక్ యూ గురూజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను, ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుండు. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం. తీసుకెళ్తున్నావు? ఎవరు మీరు? నేనేం ఎత్తుకెళ్ళిపోవట్లే, కంగారు పడకండి. నేనే అడుగు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ, మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే, నీకో ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే కదా. అన్నయ్య, ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయా వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడకా, నా చెల్లెతో నీకేంట్రా పని? సాలే ఊరిని అరవకురా రే, నీ చెల్లొచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడకా. అప్పుడు సినిమాలు ఆడతా, అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ 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 ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవరా నువ్వు? సారీ సార్, సారీ. కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళే గుత్తాబే. సారీ సార్, అబే అందరు కడతాం సాలే. అరే చూసుకో. అబే జాబే జాబ్. హరామ్ జాదట. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇదే నెంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే. హలో, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నాను కలిసావు, మాట్లాడుకున్నారు, మంచి పని చేశాను కదా నేను. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటాం కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనపడితే చాలు, ఎవడు సరదాడు తీర్చేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా చచ్చా, అంతమంది మన మీద ఎందుకు అటాక్ చేస్తారు? మాక్సిమం ఒక 3 4. ఎంతమంది వచ్చారేంటి? నువ్వు వెళ్ళు అమ్మా. అమ్మ ఓకే, సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తీగ తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా?
నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఒరే, ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేద్దాం. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండి రా, ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కాదురా. మిలేంగా జరూర్ జరూర్. అగలే. ఏమైందిరా ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్ దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడేనా? నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో.